ఏంటి సార్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు దూది పింజల్లా అలా ఎగిరిపోయాయి అనుకోవచ్చా? దూది పింజ కంటే కూడా గాలిపటం ఎగిరిపోయినట్లు ఎగిరిపోయినాయి అనుకోవచ్చు. అంతేనా? దీంట్లో గాలిపటం మాదిరి ఎగిరిపోయింది. మొన్న సంక్రాంతి వచ్చింది కదా దగ్గరలో, మనంతా గాలిపటాలు బాగా ఎగిరేశారు. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే సంస్కృతిని పరిచయం చేసిందే వాళ్ళ ఫ్యామిలీ, మీకు నాకు. మరి మీరు సంక్రాంతి గాలిపటంతో పోలుస్తున్నారు ఆయన్ని. అందుకనే ఆ సంక్రాంతి గాలిపటంతో పాటు మన సంస్కృతిని తెలిసిన దానికి వెళ్ళిపోయినాయి. ఒకటి ఈశ్వర్ గారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ముఖ్యమంత్రి స్థాయిలో వారు మాట్లాడిన మాటలు ఆధారాలు లేకుండా నిరాధారాలతో అసత్య ప్రలాపనలు చేస్తూ అసందర్భంగా మాట్లాడిన మాట, వారు ఎన్డీఏ మీటింగ్ లో ఏదో మాట్లాడడం జరిగింది. ఆ రోజు వారు ఏమన్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. జంతువుల కొవ్వు ఉందని, అనిమల్ ఫ్యాట్ ఉందని మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే అప్పుడు గాని ఇప్పుడు గాని టిటిడి బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి సౌరభ్ బోరా నెయ్యి సరఫరా చేసినదే అతను. అప్పుడు కూడా ఇప్పుడు కూడా దీనికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో. వీళ్ళు అక్కడికి పోకుండా ఎక్కడెక్కడో దీన్ని తవ్వుకుంటూ తీసుకుంటూ వచ్చారు. మరి ఇంకొకటి, ఈ నెయ్యి ప్రాణాన్ని ఇది బాగా ఉండాలి, నాణ్యత ఉండాలి అని టెస్ట్ చేసినది 5.5 కోటితో ఒక భక్తుడు ముందుకొస్తే ఆ నెయ్యి టెస్టింగ్ మిషన్ ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దీన్ని ఏర్పరిచారు. దాని పేరు వచ్చి బీటా సైట్ టెరాలసిస్ టెస్ట్ అనేటువంటిది. సూపర్. ఇటువంటి మిషన్ ను తీసుకొచ్చిండేది అన్ని నాణ్యతమైనవన్నీ ఉండాలని చెప్పి, అన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో నాణ్యంగా ఉండాలని చెప్పి చేసినదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నిన్న మొన్న చూసాం ఈ హుండీని కూడా, ఆ హుండీని మనం పట్టుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 30 కోట్లతో నిర్మించిన అత్యాధిక భవనంలోనే కెమెరాలతో దొరికినదే ఆ డబ్బు కూడా. ఇటువంటి అంశాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగాయన్నది అందరికీ తెలిసిన విషయం. అబద్ధాలకు హద్దు లేదు. ఈ నిజంగా రాష్ట్ర ప్రజలంతా హిందువులు. నాకు నిజంగా ఒక్కటి ఈశ్వర్ గారు, మన టీవీ ద్వారా ఒకటి అడుగుతున్నా, స్వామీజీలు గాని, మఠాధిపతులు గాని, పీఠాధిపతులు గాని ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? వారు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు మాట్లాడాలి అని నేను మీ టీవీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నా. స్వామీజీ, నేను కూడా క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు చెప్పిస్తారేమో భయపడ్డాను. ఆ రోజు మాట్లాడిన వాళ్ళు అందరినీ అనట్లే నేను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు అనగానే బయటకు వచ్చేసి విపరీతంగా హైడ్రామా క్రియేట్ చేసేసి రోడ్ల మీద ధర్నాలు దీక్షలు చేసేసి ఇవన్నీ చేసిన వాళ్ళు ఈ రోజు ఏమైపోయారు? వీళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తే చెప్పిస్తారని భయం. మళ్ళీ నేనే ప్రశ్నిస్తున్నా, రెడ్ బుక్ రాజ్యాంగానికి ఏమన్నా భయపడుతున్నారా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వామి కూడా భయపడద్దండి. ఏం సార్, సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా రెడ్ బుక్ ను చూస్తే భయమా? సనాతన ధర్మాన్ని ఇప్పుడు అదే కదా ఈశ్వర్ గారు జరుగుతున్నది. హైందవ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి రెడ్ బుక్. ఇప్పుడు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారి డెఫినేషన్ తెలుసా మీకు? సనాతన ధర్మం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అబద్ధాలను రాష్ట్ర ప్రజలందరికీ ఇది నిజము అని ప్రచారం చేసేదే అతని సనాతన ధర్మంలో ఒక భాగము. ఓకే, ఇదేదో బాగుంది, కొత్త నిర్వచనం చెప్పారు. ఈ డెఫినేషన్ ఒకటి ఈశ్వర్ గారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు, దానికి ఏమాత్రము డౌట్ లేదు. వీరు ప్రతి ఒక్క దాన్ని కూడా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు సార్. అబద్ధం చెప్పారని తేలిపోయింది, పక్కాగా తేలిపోయింది. జంతువులకు పూసేశారు, లడ్డూలకి ఏదో వాడేశారని చెప్పేశారు ఆయన. ఇప్పుడు లేదని తేలింది. ఆయన ఇష్టమేనా? చెప్పుకోవచ్చు, వదిలేసేయాలి, అంతేనా? దీన్ని ఎవరో పట్టించుకోరా? భగవంతుడు చూసుకోవాల్సిందని ఇంకా ఫైనల్గా. శ్రీకాంత్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? అదే దానికి రాష్ట్ర ప్రజల ఒక సంరక్షణ కార్యక్రమాన్ని చేశారు. హలో చెప్పండి సార్, చెప్పండి. ఒక సంరక్షణ చేశారు. అక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ నమ్మేసి ఒక సంరక్షణ చేశారు. అవును, అక్కడ హోమాలు చేశారు. అవును. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా
చంద్రబాబు నాయుడు గారు చేసిన అసత్య అబద్ధపు ఆరోపణలకు మన అబద్ధ సంప్రోక్షణ కార్యక్రమం హోమాలు జరగాల అంటున్నా. కరెక్ట్గా చెప్పారు. ఈ అబద్ధాలకి హిందూ సంఘాలు కానీ ఈ అబద్ధాలకి నిజమైన సంప్రోక్షణ జరగాలి. ఇప్పుడు కరెక్ట్, అపవిత్రమైనట్టే కదా. పవిత్రతను దెబ్బతీసినప్పుడు, అపవిత్రమైనప్పుడు నిజంగా సంప్రోక్షణ జరగాలి. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు జరగాలి, అప్పుడు కాదు. కరెక్ట్, ఇప్పుడు జరగాలి. రైట్. ఇది కరెక్ట్ టైం సంప్రోక్షణకి. రైట్ వెంకటరెడ్డి, కన్క్లూడ్ చేయండి. సంప్రోక్షణతో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు నా జీవితంలో తలనీలాలు ఇవ్వాల, ఈసారి అని ఇస్తే కొద్దిగా నా పాపం పోయిద్ది. తలనీలాల పైన మీకెందుకు సార్ ఇప్పుడు? దేవుడికి ఇమ్మంటున్నాను సార్ తలనీలాలు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద అపవిత్రమైన ముద్ర వేశాడు కాబట్టి దాని కనీసం ఆ ప్రాయశ్చిత్తంగా తలనీలాలు ఇవ్వాలి. రెండోది, ఆయన వెళ్ళి మెట్లు అడిగాడు కదా, ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి పైన తిరుమల కొండ మీద ఉన్నటువంటి బాత్రూమ్లన్నీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే శుద్ధి అయిపోతాయి. ఎందుకంటే రెండు మెట్లు లక్షలు, అవును మొన్న మెట్లు కడిగారు కదా సార్, రోజు మెట్లు కడిగితే ఏం బాగుంటుంది? మొన్న అబద్ధం చెప్పినప్పుడు మెట్లు కడిగారు, ఇప్పుడు నిజం తేలింది కదా, దానికి భక్తులకు సంబంధించిన అన్ని క్లీన్ చేస్తే ఉన్నదన్న పోతుంది. ఇలాంటి వీళ్ళిద్దరు పట్టిన రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని కాకపోతే ఏంటంటే దేవుడి మీద ఈ విధంగా మచ్చ వేసి ఇంకా కూడా నిస్సిగ్గుగా ఈరోజు మళ్ళీ ఫ్లెక్స్లు పెడుతున్నారు. అది కల్తీ, అది కల్తీ, అది కల్తీ అని. మీరు కల్తీ, మీ బతుకులు కల్తీ. తిరుమల లడ్డు ఎప్పుడు కల్తీ కాదు. మీ రాజకీయ కుట్రలో భాగంగా దేవుణ్ణి కూడా వాడుకున్నారు. ఖచ్చితంగా మీకు ఎటు భయం లేదు, భక్తి లేదు. మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఈ విధంగా పేటరేగిపోతున్నారనేది మాత్రం స్పష్టంగా కనపడతాం.